గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్ ద్వారా రోజువారీ ప్రధాన వార్తాపత్రికలు అలాగే ప్రధాన ఛానల్స్కి అనుసంధానంగా ఉండే వార్తాపత్రిక సంబంధించి అందులో ఉండే బ్రేకింగ్ అప్డేట్స్ సంబంధించిన విషయాలు ఏటీ పల్స్ తనదైన శైలిలో ఒక చిన్న టూకీగా విశ్లేషణ చేసుకుంటున్నాం. అయితే ఇవాళ మనం జాతీయ వార్తల గురించి ముందుగా మాట్లాడితే మనం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మనం చూస్తున్నాం. దాని మీద ఒక వార్త ఇక్కడ ప్రధానంగా హెడ్లైన్గా వస్తుంది. మహిళా రిజర్వేషన్ చట్టం ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయం అని ప్రధాని మోదీ గారు కితాబ్ ఇచ్చారు. దాని మీద ఒక వార్త చూద్దాం. దశాబ్దాల నిరీక్షణకు 16, 17, 18 తేదీల్లో తెర. రేపు 16, 17 అంటే ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకి ఆమోదం లభించనుంది. దాని మీద శతాబ్దాల నుంచి అంటే మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే 33% అంటే ఉన్న వాటిలో 1/3 ఏదైతే ప్రతి రంగాల్లో కూడా దానికి అమలు చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఈ పరిపాలనా రంగం సంబంధించి ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధాని మోదీ గారు చెప్పారు. అయితే వెంటనే అమలు పరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వారి అభిప్రాయాలు స్వీకరించి మేధోమథనం చేశాం. అంటే భిన్న అభిప్రాయాలు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. విపక్షాలన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టాలి, ఏది ఆమోదింపు చేయాలని. అలాగే సరికొత్త చరిత్రకు పార్లమెంట్ సిద్ధం. నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. సో మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేయాలన్నది 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. మన పార్లమెంట్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. సామాజిక న్యాయం కేవలం ఒక నినాదం కాదు, అది మన పని సంస్కృతిలో భాగమని దీని ద్వారా నిరూపిస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సెషన్స్ లో దీనిపై చర్చోపచర్చలు నిర్వహించి మొత్తం మీద 2029 ఎన్నికల నాటికి మహిళా సాధికారతకి పూర్తిగా పెద్దపీట వేసి 33% రిజర్వేషన్ అంటే 1/3 100కి 33 సీట్లను కేవలం మహిళలకే కేటాయించేలాగా ఈ బిల్లు ఆమోదింపు చేస్తున్నారు. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇకపోతే దీనిపైన ఏకగ్రీవం అవుతుందనే మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని దశాబ్దాలుగా ఎవరో ఒకరు ప్రస్తావిస్తూనే వస్తున్నారు. నిరంతరం చర్చలు సాగుతూ వచ్చాయి. అయితే అందులో దాదాపు 4 దశాబ్దాలు గడిచిపోయింది. ఈ ఆలోచన ప్రతి పార్టీ తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్లింది. 2023లో నారీ శక్తి వందన్ అధినియంను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సో మొత్తం మీద ఇక్కడ మాత్రం మహిళా రిజర్వేషన్ సంబంధించి మాత్రం అన్ని పార్టీలు ఒక్క తాటి మీదకి ఒక్క మాట మీదకి రావడం నిజంగా హర్షణీయమే. దీనిపై చక్కగా అందరికీ మహిళలకి చేతులు జోడించి, అంటే పాలించి పెంచే తల్లులు పాలించిన ఒక లెక్క అని ఏదో సినిమా డైలాగ్ అన్నట్టుగా ఇటువంటి తల్లులకి అందరికి కూడా అగ్రపీఠం వేయడం కోసమే భాజపా ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నట్టుగా ఇక్కడ మహిళా సాధికారకు సంబంధించి అందరికీ నమస్కరిస్తున్న ఒక పిక్చర్ ఇందులో చూడొచ్చు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సమ్మేళనకు వచ్చిన మహిళా ప్రతినిధులకు నమస్కరిస్తున్న మోదీ వేదికపై భాజపా నాయకురాలు సావిత్రి ఠాకూర్, కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఇదే 2029లో అమలు చేసే ప్రక్రియలో భాగంగా డీలిమిటేషన్ అంటే దాన్ని ఏమంటారు, ఎప్పటి నుంచో ఉన్న పార్లమెంట్లో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 543 ఉన్నాయి. దాన్ని 800 పైచిలకు లోక్సభ నియోజకవర్గాలుగా అంటే ఆల్మోస్ట్ 50% పెంచే విధంగా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాభా 140 కోట్ల ఓటర్లు ఉన్నారు. సుమారుగా 130+ కోట్ల ఓటర్లు ఉన్నారు. సో వీరందరికీ ఇంకా 543 నియోజకవర్గాలు అనేది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద ఒక్కసారిగా బైఫర్కేట్ సంబంధించి నడుస్తుంది.